ఇక్కడ ఉన్న రైతులపైన పెట్టిన అక్రమాలకు నిరసనగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు సంఘీభావం తెలపడానికి అంబటి మురళీకృష్ణ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇంత గొప్పగా స్వాగతం పలికినందుకు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొక్కజొన్నని క్వింటాల్ 1650 రూపాయలకు కొనుక్కొని సంఘం డైరీలో 2100 రూపాయలు రాసుకొని ఆ మార్జిన్ తింటున్నారు. అంతేకాకుండా 1650 రూపాయలకు మొక్కజొన్న రైతుల దగ్గర నుంచి తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి 2400 రూపాయలకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమ్ముకుంటున్నారు అని చెప్పి అంబటి మురళీకృష్ణ గారు ఆరోపిస్తే వాళ్ళు దాన్ని కాదని చెప్పి నిరూపించుకోవాల్సింది పోయి ఇక్కడ ఉన్న గోడౌన్ పైన దాడి చేసి రైతులు పెట్టుకున్న మొక్కజొన్నలను అవి రైతులవే అని తెలిసినప్పటికీ కూడా అవి అంబటి మురళీకృష్ణ గారివి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళపైన దాడి చేసి దాదాపుగా 15 మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం జరిగింది. సరే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళే దాడి చేసి మళ్ళీ మన వాళ్ళపైన పెట్టారు. నేను అసలు మామిళ్ళపల్లిలో ఏం జరిగింది అని చెప్పి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులైన ధూళిపాల నరేంద్ర గారు కూడా ఏం మాట్లాడారని చెప్పి విన్నాను. నేను ఈ తెలుగుదేశం వాళ్లకు, కూటమి వాళ్లకు పని చేసేది చేత కాదు, పరిపాలన చేసేది అంతకన్నా చేత కాదు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం చేత కాదు, వాళ్లకు చేతనైనంత తప్పుడు ప్రచారాలు చేయడము, దాడులు చేయడము, అమాయకుల పైన కేసులు పెట్టడము. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి లేఖ రాయలేంట. కేంద్రంలో భాగస్వాములైన తెలుగుదేశం వాళ్ళు టీడీపీ చెప్తే విన్నారంట, మా జగన్ సార్ చెప్తేనే మోడీ కూడా మాట వింటాడట. మీ మాట విన్నప్పుడు పొందుకోక కలిసినారా మోడీతోటి? నిన్ననే మోడీ వచ్చినాడు కదా హైదరాబాద్ కు. వచ్చి పవన్ కళ్యాణ్ ఒక బొక్కే ఎత్తుకొచ్చినాడు, చంద్రబాబుకు ఒక బొక్కే ఎత్తుకొచ్చినాడు. ఆ బొక్కేలు ఎత్తుకొని వచ్చినప్పుడు మీరు శాల్వాలు కప్పేవాళ్ళు, సార్ మా రాష్ట్రంలో మొక్కజొన్న వేసినారు, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, మా మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కలిపేయండి సార్, మద్దతు ధర కలిపేయండి సార్ అని అడగచ్చు కదా. ఏమడుగుతారా అంటే, సార్ మేము ఎంత లెక్కెత్తినా కూడా మా రాష్ట్రం వైపు నువ్వు చూడాలి సార్ అని అడుగుతారా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడినాడు మోడీ, మా మాట ఇక్కడ నరేంద్ర అవుతాయి కదా. కాబట్టి వీళ్ళకు కూడా నేను చెప్పే మాట ఏమరా అంటే, ఈ రాష్ట్రంలో మంచి జరగాలన్నా, కేంద్రంలో మంచి జరగాలన్నా అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొసైటీల ద్వారా, ఐకేపీ సెంటర్ల ద్వారా, మార్కెట్ యార్డ్ల ద్వారా కొన్ని వందలు లక్షల లారీల సరుకులు కొన్నారన్న మొక్కజొన్న. ఆ రోజు అందరూ కొట్లాడేటోళ్ళు, అన్నా మా ఊర్లో పులికోసలు లేవు, మా ఊర్లో గోన సంచులు లేవు, అన్నా మా ఊరికి లారీలు రాలే చెప్పండి అన్న అంటే, రాత్రులు కూడా మేలుకొని కూడా మేము గోన సంచులు పంపించేటోళ్ళము, పులికోసలు పంపించేటోళ్ళము, లారీలను పంపించేటోళ్ళం. ఆ రోజు తెలుగుదేశం వాళ్ళు వచ్చి చెప్పినారు, మేము అధికారంలోకి వస్తే మీకన్నా బాగా చేస్తాం, ఇట్లా మమ్మల్ని ఎవరు కూడా గోన సంచులు కావాలా, పులికోసలు కావాలని అడగరు, ఎవరు అడగకుండా చేస్తాం మేము అన్నారు. నేను ఆశ్చర్యపోయినా, ఒరే అడగకుండా ఎట్లా చేస్తారా ఇల్లు అని. అసలు కొనుగోలు కేంద్రమే పెట్టకుంటే ఇంకా అడిగేటోడేవాడు, కొనేటోడేవాడు. కాబట్టి ఇప్పుడు కొనుగోలు కేంద్రం పెట్టేటోడు లేడు, మొక్కజొన్న కొనేటోడు కూడా లేడు. ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు చిత్తూరులో మామిడి రైతులు నష్టపోయినారు, ఈడ పొదిలికి పోతే పొగాకు రైతులు నష్టపోయినారు, మా కర్నూలుకి వస్తే
ఉల్లి రైతులు టమోటా రైతులు నష్టపోయినారు. ఇక్కడికి వస్తే మొక్కజొన్న రైతులు ఎవరు ధాన్యం కొనుగోలు కానించి పత్తి కొనుగోలు కానించి ఈ రాష్ట్రంలో ఎవడన్నా సంతోషంగా ఉండేది? ముగ్గురు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఒకటి చంద్రబాబు, లోకేష్, మూడవది పవన్ కళ్యాణ్. వీళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు కూడా సంతోషంగా లేరు. నేను కూడా చెప్తానన్నా, వీళ్ళు ఎన్నో మాటలు పెట్టి ఈ రోజు అమాయకులైన కార్యకర్తల పైన కేసులు పెట్టి ఇటువంటి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు. ఏమన్నా మాట్లాడితే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టలేదా కేసులు అంటున్నారు. మా జగన్ సార్ కొట్టిన ప్రతి ఒక్కరు దానే. మా జగన్ సార్ అమాయకుల జోలికో పేదవాళ్ళ జోలికో కేసులు పెడితే తప్పు చేసిన దీపాల నరేంద్ర పైనను, తప్పు చేసిన అచ్చెన్నాయుడు పైన, వీళ్ళకందరికీ నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టాడు తప్ప అమాయకుల పైన పేదవాళ్ళ పైన. నేను కూడా అడిగిన ఆ రోజు జనాలను అందరినీ చేతులు ఎత్తి మొక్కి అడిగిన ఓట్లు అడిగేటప్పుడు, అమ్మా ఇన్ని పథకాలు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి, మీరు కానీ ఇటువంటి నాయకుడిని పోగొట్టుకుంటే రేపొచ్చే చంద్రబాబు నాయుడు మీకు వండి చేయి చూపించడం తప్ప ఏం చేయడు. ఈ రోజు ఎవరైనా పోయి చంద్రబాబు నాయుడు సార్ ఎందుకు సార్ మనం పనులు ఏం చేయడం లేని అడిగితే, ఒరే అన్ని పనులు చేసే జగన్కే ఓటేయలేరా ఇల్లు, ఇంకా మనం చేసినా కూడా వీళ్ళు మనకి వేయరు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు సన్నం దేరి అంటే సన్నం దేరి, మట్టి అంటే మట్టి, గ్రావెల్ అంటే గ్రావెల్, దొరికిన కాడికి ఎత్తరా. 5 ఏళ్ళు అయిపోయినాక ఏ బెంగళూరు, ఏ చెన్నైయో, ఏ హైదరాబాద్ లోనూ పోయి కొత్తగా వ్యాపారం పెట్టుకుందాం, మళ్ళా 5 ఏళ్ళు కొట్టామని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అండగా నిలబడాలా. రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చినా, గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసినా, రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ వేసినా అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. పొలాలకు రైతులకు నీళ్లు ఇవ్వాలన్నా, పండిన పంటలకు రేటు రావాలన్నా, రైతు సంతోషంగా ఉండాలన్నా, వ్యవసాయం అనేది ఒక పండగలా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే వీళ్ళకు రాజకీయ స్వార్థం తప్ప ఏమీ కూడా లేదు. నిన్న కూడా అందరు విన్నారన్నా, అందరూ విన్నారు చంద్రబాబు నాయుడిని, సార్ మనం ఏం చేయకుండా ఎట్ట గెలుస్తాం సార్ అంటే, రేపు మనం ముగ్గురం కలిసి ఉంటే సార్ గెలుస్తామంట. ఆడగా కలిసి ఉంటే పంట పడడానికి కాపురం కాలేదు. రాజకీయం మంచి చేస్తేనే, ప్రజలకు మేలు జరిగితేనే గెలిపిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళు చేసిన తప్పుడు ప్రచారాలను నమ్మకుండా అన్న అంబటి మురళీకృష్ణ అన్న చాలా గొప్పగా పోరాడుతున్నారన్న ఇక్కడ ఉన్నటువంటి రైతుల కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం. మీలాంటి వాళ్ళకు మేమందరం కూడా అండగా ఖచ్చితంగా ఉంటామని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నా, ఏదైతే ఈ 15 మంది పైన అక్రమ కేసు పెట్టారో దాన్ని వెంటనే తీసేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 5 మంది మహిళల పైన కేసు పెట్టారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి దాడి చేసి మళ్ళా వీళ్ళపైన కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, సార్ అమరావతి 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 అని చెప్పి అక్కడ మీ కాంట్రాక్టర్ల కోసం 70,000 కోట్లు ఖర్చు పెట్టేదానికన్నా ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే ఏ ఒక్క రైతు ఆత్మహత్య కూడా ఈ రాష్ట్రంలో జరగదని చెప్పి ఈ సందర్భంగా 2 ఎకరాల వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినా అంటారు కదా సార్ చంద్రబాబు నాయుడు గారు. నిజంగానే ఆ రైతు కష్టకాలం మీకు తెలిస్తే వెంటనే ఇక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసేది. ఈ అవకాశం ఇచ్చిన మురళీకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చినట్టు యువజన విభాగం నాయకులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా.